అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్య, భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, ఉప సర్పంచ్ రత్నం కవిత పాల్గొని అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు సభ్యులు చెంచు సుబ్బారావు, 10వ వార్డు సభ్యులు నిట్టారాజు, 15వ వార్డు సభ్యులు ఇలమల అశోక్, 17వ వార్డు సభ్యురాలు ఈశ్వరమ్మ, ముర్ల రమేష్, అరికెళ్ల తిరుపతిరావు, శేఖర్, రమణయ్య, ముద్దా పిచ్చయ్య, రత్నం రమాకాంత్, బొలిశెట్టి రంగారావు, అడబాల వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, కోలపుడి వరుణ్, వాసిరెడ్డి, సాంబశివరావు, బాల నర్సారెడ్డి, జిందా, నర్రారాము, లకావత్ వెంకటేశ్వర్లు, గాడి విజయ్ తదితరులు పాల్గొన్నారు. రామయ్య గారు చాలా సంతోషకరం. బీసీ మైనారిటీ వర్గాల మరి నాయకులతో, కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడైనా అంబేద్కర్ గారి వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, ఆదివాసీ సంఘాలు గాను, ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు గాను విడివయ్యాలని నమ్మకం కార్యక్రమం జరిగేది. కానీ ఈ రోజు ఒకే వేదిక పైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఐక్యమయ్యాలని ఒక సంకేతం ఇస్తూ ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మనం ఇంత చాలా చెప్పారు. అంబేద్కర్ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. భారత రాజ్యాంగం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు పెట్టిన పిచ్చే వాటి మెంబర్ కాడ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే వరకు కూడా ఈ యొక్క నిర్వచనంలోనే అవుతా ఉన్నాం. విడిగా కాకుండా ఉమ్మడిగా ఐక్యంగా ఉండాలి, ఏకతగా ఉండాలని చెప్పని ఆయన నిరసన పరిస్థితి. కాబట్టి ఇదే ఒక స్ఫూర్తితోటి ముందు కూడా అందరూ ఐక్యంగా ఈ కార్యక్రమం నిర్వహించని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఎందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు గారికి, అలాగే మన కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య గారికి, అలాగే మన సర్పంచ్ పూనెం కృష్ణ గారికి, అలాగే ఉప సర్పంచ్ రత్నం గారికి, అలాగే ఆదినారాయణ గారు, వెంకటేశ్వరరావు గారు, నిర్వాహకులు, మిత్రులు అందరికీ ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. చాలా శుభపడిన చెప్పారు మిత్రులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం. ఎందుకంటే ఓటు విలువ మనకు తెలవక మనం సీట్లు కోల్పోతున్నాం. పారిశ్రామిక గారు చెప్పిన పదవి ఏంటంటే, సీట్లు మాత్రం మనగా, ఓటు మాత్రమే మనడు. దాన్ని సాధించాలంటే ఇటువంటి అందరం కూడా అనుభవిస్తూ మరి ఇంకా కూడా ముందు పోవాల్సినటువంటి బాధ్యత ఉందని, అంతేకాకుండా అతి తొందరలోనే అంబేద్కర్ మరి పంచలోహ విగ్రహాన్ని పెట్టడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ, వేదిక మీద ఉన్నటువంటి ఈఓ గారు కానీ నాకు చెప్పలే. అది కొన్నది నేను, తెప్పించింది నేను. దానికి క్రెడిట్ అంతా వేరే వాళ్ళకు ఇద్దామని చూస్తే అంత పిచ్చి వాళ్ళు ఎవరు లేదని ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం గురించి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జయంతికి ముఖ్య అధ్యక్షత వహించిన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులు అన్న పొదెం వీరయ్య గారికి, మరియు సభాధ్యక్షులు మన తిరుపతిరావు గారు, మరియు ఆ కమిటీకి రాజేశ్వరరావు గారు, కోట కిషోర్ గారు, కమిటీ జేఎస్ కమిటీ వారికి ప్రత్యేక తెలియపరుస్తూ, అలానే మూల రమేష్ గారు కానీ, కోట కిషోర్ గారు కానీ చాలా కష్టపడ్డారు. 2-3 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేశారు. దీన్ని ఎస్టీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలందరం ఏకదాటి మీద అంబేద్కర్ సెంటర్ లో మనం అంబేద్కర్ కి స్టాచ్యూకి మనం అందరం దండ వేయాలని, పూలమాల వేసి ఘనంగా జయంతి జరుపుకోవాలని చాలా సంకేతం ఇచ్చారు. చాలా సంతోషం.
దానికి ఈనాటి స్టేజీ మీద ఉన్న సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఆర్నారాయణ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి, మన సప్తగిరి రంగారావు గారికి, అదేవిధంగా పెద్దలు యూత్ కాంగ్రెస్, అలానే సిపిఎం మన సిపిఎం నాయకులకి, అలానే మన డిఓ గారికి, యూత్ లీడర్కి, ఇచ్చేసిన జిల్లా గారికి, ముస్లిం నాయకులందరికీ, పెద్దలకి మరియు గిరిజన నాయకులకి, అలానే మీరు ఎక్కడ పుట్టారని తెలుసు. 1991లో పుట్టడం, ఆయన అనేక కష్టాలు పడి మీకు తెలుసు. దీపావళి ఉన్నప్పుడు అండర్స్టూడ్ అంటే అన్నదాయతనంలో ఉన్నప్పుడే దళిత కుటుంబాల్లో పెట్టి వివిధ దేశాల్లో, లండన్లో చదివారు, కొలంబియాలో చదివారు. ఆయన ఒక న్యాయవాదిగా చదివి న్యాయవాదిగా ఒక పట్టా పుచ్చుకొని అదేవిధంగా పార్టీలోకి వచ్చి మొట్టమొదటి స్వతంత్రం సంపాదించిన తర్వాత ఒక న్యాయశాఖలో పోరాటం చేసి దళితుల కోసం పోరాటం చేసి రాజ్యాంగంలో ఒక ఎంపీగా మిగిలిన మన డాక్టర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈ రోజు ఐక్య వేదిక అయ్యాం. ఈ రోజు అందరం ఏకదాటి మీదకి వచ్చాం. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గం అందరం ఒక దీనికి వచ్చాం. తెలుసు ఆ రోజు రాజ్యాంగంలోని ఈ విధంగా ఫలానా కులం వాళ్ళు వెనకబడి ఉన్నారు, వీరు ఇంత శాతం ఉన్నారు. అలానే మనం గొప్ప కులస్తులు ఎక్కువ డబ్బులు కూడా ఉన్నా కానీ వాళ్ళు ఇంతే పర్సెంటేజ్ ఉన్నారు. ఈ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఇవ్వాలని ఆ రోజు ఏదైతే రిజర్వేషన్ చేశారు, ఆ రిజర్వేషన్ ద్వారా చదువులు కూడా ఏజెన్సీ కొంత బడ్జెట్ రిలీజ్ చేశాం. ఇంకా దానికి కావాల్సిన ఇంకా 45 నుంచి 50,000 వరకు, 50 లక్షల వరకు అవసరం ఉందని ఒక రిప్రజెంటేషన్ మన తిరుపతిరావు గారు ఇస్తే, ఆ సంఘాలను ఇస్తే నేను మన బట్టి విక్రమార్క గారికి ఇచ్చాను. అన్న కూడా ఒక డిమాండ్, ఆయన కూడా వెళ్తా ఉంటారు ఖచ్చితంగా. ఆయన కూడా బట్టి మన డిప్యూటీ సీఎం గారికి అడిగి ఖచ్చితంగా, డిప్యూటీ సీఎం గారు ఇంకెవరి ఖచ్చితంగా అడిగి మనం ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని బాగా మనం పూర్తి బాధ్యత మన మీద ఖచ్చితంగా మనం అడుగుదాం, వెళ్తాం. ఖచ్చితంగా భద్రాచలంలో కావాల్సిన అన్ని కూడా ఎస్టీ ఎస్సీ సంఘాల బీసీ వాళ్ళకు కూడా చాలా వరకు కొరత ఉంది. ఆ కొరతలన్నీ తీర్చే బాధ్యత చేయాలి. ఈ రోజు మన జయంతి జరుపుకుంటున్నామంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని అన్ని కులాల ఆశయాలను నెరవేర్చడమే దీనికి ముఖ్య లక్ష్యంగా గమనించి అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.